హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అలా నోట్లో వేసుకుంటే అబ్బబ్బా ఇంకా తినాలనిపించేలాగా మన నెల్లూరు స్టైల్లో సిరిమాని పక్కుల చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా? చూశారు కదండి, ఇవే సిరిమాని పక్కిలు. చూడ్డానికి ఆకాశంలో నక్షత్రాల్లాగా మెరిసిపోతుంటాయి. సో మా క్లీనింగ్ ప్రాసెస్ అంతా అక్కడే చేసి తీసుకొచ్చామండి. మళ్ళీ మనం ఇంటికి తీసుకొచ్చాక కాసింత ఉప్పు వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక 5 నుంచి 6 సార్లు బాగా కడుక్కోవాలి. బాగా కడిగేసుకున్నాక మ్యారినేషన్ కి ప్రిపేర్ చేద్దాం. మరి ఈ సిరిమాని పక్కిల్ని మీ ఊర్లో ఏమంటారు మాకు కమెంట్ చేయండి. ఇప్పుడు మ్యారినేషన్ కి కాస్తంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలండి. బాగా కలుపుకొని మొత్తం బాగా పట్టేలాగా బాగా కలుపుకొని మ్యారినేషన్ కి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 20 గ్రాముల దాకా చింతపండుని వేడి నీళ్ళలో నానేసుకొని ఆ చింతపండు రసాన్ని మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చేప ముక్కల్లోకి వేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పక్కీలు కేజీ అండి. దానికోసం 3 టమాటా మీడియం సైజు, 3 ఆనియన్స్, 1 మామిడికాయ, కొద్దిగా కొత్తిమీర, కొంచెం అల్లము అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటు బాండలు పెట్టుకొని అందులో ఒక 50 గ్రాముల వరకు నూనె వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, ఆ తర్వాత ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం ముక్కలు మనం చిదుముకున్నాం కదా, ఆ ముక్కలు అందులో వేసేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత బాగా కలిపి ఫ్రై చేయాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయండి. ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర మనం కట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేషన్ చేసేసుకున్నాం కదా, ఆ చేపల మిశ్రమాన్ని మొత్తం బాండెట్లోకి వేసేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సరిపడా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. సరిపోలేదు అని అంటే ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. ఇది పులుసుగా కాకుండా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు కూర తొందరగా ఉడికేదానికి ఒక చిన్న గిన్నె తీసుకొని ఈ కూరని దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోపు చూడండి, మా గార్డెన్లో పూసిన రోజా పూలు ఎంత బాగున్నాయో. చూడండి, ఉడికిపోయిందండి కూర. చూడండి, దగ్గరకు వచ్చేసిందండి, ఉడికిపోతా ఉంది. చూడండి, మధ్య మధ్యలో ఇలా చూసుకొని గంటితో కలిపెట్టకుండా దబరే తిప్పుకోవాలండి. ఎందుకంటే చేపలు చిన్న చేపలు కదా, విరిగిపోకుండా ఉంటాయి ముక్కలు. ఇప్పుడు మనం దించుకునే ఒక 5 నిమిషాల ముందు మామిడి ముక్కలు వేసేసుకొని ఆ తర్వాత 1 టీ స్పూను మెంతుల పొడి వేసుకోవాలండి. ఇది ఇంట్లో తయారు చేసిన మెంతుల పొడి. చాలా టేస్ట్గా ఉంటుందండి చేపల కూరకి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్.
అంతే అండి, ఎంతో రుచికరమైన టేస్టీ అయిన సిరిమాని పక్కల చేపల పులుసు రెడీ. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ చేపల కూర వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే ఉంటుంది అబ్బా అనాల్సిందే అండి. చూశారు కదండి, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.